ETV2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలోని పంచద్వారకాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న దివ్యక్షేత్రం ఠాకూర్. గుజరాత్ రాష్ట్రంలోని ఖైరా జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జగన్మోహనుడు శ్రీకృష్ణుడు రణచోడరాయజీగా పూజలందుకుంటూ భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. ఆనంద్ పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఠాకూర్ శ్రీ రణచోడరాయజీ ఆలయ వైశిష్టమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? ఓం నమో వాసుదేవాయ, ఓం నమో కృష్ణాయ, ఓం నమో మాధవాయ, ఓం కేశవాయ అంటూ జగన్మోహనుడు శ్రీకృష్ణుని నామస్మరణంతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం ఠాకూర్. శ్రీకృష్ణుని లీలా విశేషాలకు వేదికగా పంచద్వారకలలో ఒకటిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని ఖైరా జిల్లాలోని తాస్రా తాలూకాలో ఉంది. షేదీ నదీమ తల్లి ఒడ్డున అలరారుతోన్న ఈ దివ్యధామం ఆనంద్ పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్యంత మహిమాన్వితమైన ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. అత్యంత ప్రాచీనమైన నగరంగా విరాజిల్లుతోన్న ఠాకూర్ ఒకప్పుడు డంకపూరుగా విరాజిల్లింది. ఠాకూర్ పూర్వనామధేయం ఢంక్పూర్. ఢంక్ అనే మహర్షికి ఈ క్షేత్రంలో శివుడు సాక్షాత్కారమిచ్చి ఇక్కడే కొలువై ఉండడం వల్ల ఈ క్షేత్రానికి ఢంక్నాథ్, ఢంక్పూర్ అని కాలక్రమంలో అదే ఠాకూర్గా రూపాంతరం చెందినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని గోమతీ తీర్థంలో స్నానాధికాలు చేస్తారు. అత్యంత పురాతనమైన ఈ గోమతీ తీర్థాన్ని ద్వాపర యుగంలో భీముడు నిర్మించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న ఈ క్షేత్రంలోనే డంక్ అనే మహర్షి శివుని గురించి ఘోర తపస్సు చేశాడట. శివుడు అతని తపస్సుకు మెచ్చి వరం కోరుకోమనగా శివకేశవులిద్దరూ ఆ క్షేత్రంలో కొలువై ఉండాలని వరం కోరుకున్నాడు డంక ఋషి. ఆయన అభీష్టం మేరకు శివుడు లింగ రూపంలో వెలిశాడు. ఆనాటి నుండి ఈ క్షేత్రానికి డంక్ నాథ్ అని పేరొచ్చిందని చెబుతారు. కాలక్రమంలో డంక్ నాథే ఠాకూర్గా మార్పు చెందినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణ భగవానుడు రణచోడరాయునిగా పూజలందుకుంటోన్న ఈ దివ్యధామంలోనే బోధనో అనే ఓ భక్తుని భక్తికి మెచ్చి జగన్మోహనుడు శ్రీకృష్ణుడు ఇక్కడకు వచ్చినట్టు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా రణచోడ దేవుని ఆలయానికి సమీపంలో ఉన్న గోమతీ ఘాట్కు చేరుకుంటారు. అత్యంత మహిమాన్వితమైన ఈ గోమతీ ఘాట్ పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. ద్వాపర యుగంలో ఒకప్పుడు శ్రీకృష్ణుడు భీముడు ఈ డంక్పూర్ అటవీ ప్రాంతానికి విహారానికి వచ్చారట.
ఆ సమయంలో ఇద్దరికీ విపరీతంగా దాహం వేసిందట. దాంతో వారిద్దరూ ఆ వనంలో నీటి కోసం వెతుకుతుండగా డంక్ ఋషి ఆశ్రమానికి సమీపంలో ఓ కుండం కనిపించిందట. ఇద్దరూ ఆ కుండంలోని నీటితో సేద తీర్చుకున్నారట. అనంతరం పశుపక్ష్యాదులు జంతుజీవాల ఉపయోగార్థం భీముడు ఆ కుండాన్ని తన గదతో మోది పెద్దది చేయగా అది 572 ఎకరాల గోమతీ తీర్థంగా మారిందట. అంతటి విశిష్టమైన గోమతీ తీర్థంలో స్నానాధికాలు చేసే భక్తుల పాపాలన్నీ పరిహారమవుతాయని భావిస్తారు. ఆ కారణంగానే భక్తి శ్రద్ధలతో గోమతీ తీర్థంలో స్నానాధికాలు చేసి అనంతరం ఈ తీర్థం మధ్య భాగంలో ఉన్న రణచోడ రాయదేవుని పాదమందిరానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో గోమతీ తీర్థంలో అలరారుతోన్న ఈ దివ్య మందిర ప్రాంగణంలోనే బోడానా అనే భక్తుడు శ్రీకృష్ణుని ద్వారక నుంచి తీసుకువచ్చి ఉంచినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ మందిరంలోకి చేరుకున్న భక్తులు రణచోడ రాయదేవుని పాదాలను దర్శించుకొని ఓం నమో కృష్ణాయ నమః అంటూ ముందుకి కదులుతారు. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం. డంక్ మహర్షి అభీష్టం మేరకు శివకేశవులిద్దరూ ఇక్కడ కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. గోమతీ తీర్థంలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ఇక్కడికి సమీపంలోని ఢంకనాథ్ ఆలయానికి చేరుకొని స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. రణచోడ రాయదేవుని పాదమందిరాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం డంక్నాథ్ ఆలయానికి చేరుకుంటారు. అత్యంత పురాతనమైన ఈ ఆలయంలోనే డంక్ ఋషికి పరమశివుడు దర్శనమిచ్చి అతని అభీష్టం మేరకు ఇక్కడ కొలువైనట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు గర్భాలయానికి ముందు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. నందీశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన డంకేశ్వరలింగాన్ని భక్తితో దర్శించుకొని హరహర మహాదేవ శంభో శంకర సాంబశివాయ అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. भस्मांगरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय निगंबराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय. రణచోడదేవరాయనుగా పూజలందుకుంటున్న శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉండడానికి పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. బోడన అనే శ్రీకృష్ణ భక్తుడు వృద్ధాప్యంలో ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోలేని స్థితిలో ఉండగా అతని భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు ద్వారక నుండి ఠాకూర్కు స్వయంగా వచ్చి తన అభీష్టం నెరవేర్చినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది.
అలాగే బోడన పూర్వజన్మలో విజయానందుడు. పశువుల కాపరిగా ఉన్న విజయానందుడు శ్రీకృష్ణుని సాక్షాత్కారం పొంది శ్రీకృష్ణుని చేత వరం పొందినవాడు. ఆ వరం కారణంగానే శ్రీకృష్ణుడు ద్వారక నుండి డాకూర్కు స్వయంగా వచ్చి బోడనగా జన్మించిన విజయానందునికి సపర్యలు చేసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు రణచోడదేవరాయనిగా పూజలందుకుంటున్న శ్రీకృష్ణ భగవానుడి దివ్య మంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. డంకేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం సదా కృష్ణనామ స్మరణంతో మారుమ్రోగుతుంది. శ్రీకృష్ణుడు లీలామయుడు. లీలా సంపన్నుడైన ఆ స్వామి ధర్మ సంరక్షణార్థం ఈ భూమి మీద ఉద్భవించిన మహనీయుడు. సర్వగుణ సంపన్నుడిగా 16 గుణాల స్వామిగా మన పురాణాలలో ఖ్యాతికెక్కిన శ్రీకృష్ణుడు తన భక్తుడు బోడాన కోర్కె మేరకు ఈ క్షేత్రానికి వచ్చినట్లు చెబుతారు. అసుర సంహారి, గిరిధారుడు, ధనుర్ధారి అర్జున రథసారథి, చక్రధారుడు అయిన శ్రీకృష్ణుని మాయతోనే ఈ సృష్టి అంతా నడుస్తోందని చెబుతారు. అలాంటి మహిమాన్వితుడు పాదం మోపిన ఈ ఆలయం వెలుపరి ప్రాంగణంలోనే భక్తులకు గోడల మీద శ్రీకృష్ణుని లీలా విశేషాలు తెలిపే తైలవర్ణ చిత్రాలు దర్శనమిచ్చి భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. నిరంతరం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు తన్మయత్వంతో పరవశించిపోతూ ఆ జగన్మోహనుడికి ప్రణమిల్లుతారు. గర్భాలయ వెండి ద్వారం మీద మహాలక్ష్మి అమ్మవారి మూర్తి దర్శనమిస్తుంది. ఆ మూర్తిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన రణచోడ రాయదేవుని భక్తితో దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. स्वयंभू भगवान श्री रणछोड़राय कृष्ण भगवान यहाँ विराजमान होते हैं। यहाँ जन्माष्टमी, दीपावली वगैरह त्यौहार बहुत धामधूम से मनाए जाते हैं और भगवान रणछोड़राय यहाँ सब भक्तों की इच्छा परिपूर्ण करते हैं, मनोकामना पूर्ण होती है और उत्तर यहाँ भक्तों की भीड़ बहुत भारे जमती रहती है। रणछोड़राय भगवान सबका कल्याण करें। जय रणछोड़। గర్భాలయం బయట శ్రీకృష్ణుని ఊయలలో ఊపే దృశ్యం నయనానందకరం. చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలి, చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలి, కేలి చలన్మణి కుండ. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామికి ఇక్కడ డోలాయోత్సవం నిర్వహిస్తారు. గర్భాలయంలో రణచోడదేవరాయుని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రణచోడదేవరాయుని పురాతన మందిరాన్ని దర్శించుకుంటారు. ఈ పురాతన మందిరంలోని రణచోడదేవరాయుని మూర్తి 400 సంవత్సరాలున్నట్లు చెప్తారు. ఈ పురాతన ఆలయ వైశిష్టమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? గర్భాలయంలో
రణచోడ రాయదేవుని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని రణచోడ దేవుని పురాతన మందిరానికి చేరుకుంటారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయంలోకి చేరుకున్న భక్తులు ఆలయం ముందు భాగంలో ఉన్న బోడన, అతని భార్య గంగాబాయి మూర్తులను భక్తితో దర్శించుకుని అనంతరం గర్భాలయంలో కొలువైన రణచోడ రాయదేవుని మూర్తిని భక్తితో దర్శించుకుని మనసా వాచా కొలుస్తారు. స్వామి మూర్తి పక్కన ఓ చిన్న ఊయల, ఆ ఊయలలో ఊగే బాలకృష్ణుని దర్శనం సర్వ శుభాలనిస్తుందని భక్తులు నమ్ముతారు. రణచోడ దేవరాయుని పురాతన మందిరాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీదేవతల ఆలయాల్ని దర్శించుకుని తరిస్తారు. ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెలుపల ఉన్న గణపతి ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయంలో కొలువైన వినాయకుని దర్శనం సర్వ విఘ్నాలను తొలగిస్తుందని చెబుతారు. ఆ కారణంగా శుభకరుడు లంబోదరుడు అయిన ఆ స్వామిని దర్శించుకుని ఆ తరువాత తులా మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో ఉన్న తులలోనే శ్రీకృష్ణ విగ్రహ తులాభారం జరిగినట్లు చెబుతారు. ఈ మందిరానికి ఎదురుగా సిద్ధనాథ్ మహాదేవ్ మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో కొలువైన సిద్ధనాథ్ మహాదేవుడు తనను దర్శించే ఆర్తులకు అష్టైశ్వర్యాలనిస్తాడని ప్రతీతి. डाकोर वो गुजरात का एक सबसे बड़ा यात्रा धामों का संलग्नता में से एक ऐसा यात्रा धाम है जिसके लिए कहा जाता है कि डाकोर में कोई भी यात्री 4 धाम की यात्रा करने के बाद डाकोर जी का दर्शन नहीं करते तो उसकी यात्रा अधूरी मानी जाती है. Dakor temple was constructed in 1212. Dr. our Tambekar ji was the Peshwa Sarkar का rather કારભારી. આનો રેવન્યુ એડમિનિસ્ટ્રેશન બધું તાંબેકર ફેમિલી પાસે 1778થી છે. તાંબેકર ગોપાલનગરના તાંબેકરે આ મંદિર બંધાયું અને તેમાં રણછોડરાયની પ્રાણ પ્રતિષ્ઠા કરી. పంచద్వారకలలో ఒకటిగా విరాజిల్లుతోన్న డాకోర్ శ్రీకృష్ణ భగవానుని దర్శనం సర్వ శుభాలకు సంకేతం. పూర్వజన్మల సుకృత ఫలం ప్రాప్తం ఉన్న వారికే ఆ పుణ్య ఫలాలు లభ్యమవుతాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. రణచోడ దేవరాయ రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తుల కోర్కెలు తీర్చే దేవుడు శ్రీకృష్ణుడు. కరుణామయుడిగా లీలామయుడిగా పూజలందుకుంటున్న శ్రీకృష్ణుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ